नमो आदिशेषाय ओम नमो नागेंद्रे नमः ओम भगवते नमः। जय लक्ष्मी नरसिंह, जय नागो, जय नागेंद्र लक्ष्मी वाరికి జై తల్లి। నమస్తే అండి, మీరందరూ కూడా భక్తి అనేది అంటే ఏంటంటే, భక్తి అనేది ఏంటంటే అసలు మీ మనస్సు మీ దగ్గరే నిలకడగా లేకపోవటమే ఆ భక్తి మీరు మర్చిపోవటం। అర్థమైందా? అంటే మీ మనసు అనేకమైన ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట। ఆ ఆలోచనకి వెళ్ళేటప్పుడు ముందు రెండు చేతులు జోడించి ఆ సూర్యుడిక, ఆ భగవంతుడిక, లేదా ఆ రాయిక, లేదా ఆ ఫోటోక ఎవరికో ఒకరికి దండం పెట్టుకొని, లేదు అంటారా ప్రార్థన చేసుకొని, లేదు నమాజ్ చేసుకొని, ఖురాన్ చదువుకొని మీ వంతు కర్తవ్యం చేసుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మీకు డబ్బులు కనపడతాయి, ఆరోగ్యాలు కనపడతాయి, పాడి పంటల్లో వెలుగు వస్తుంది, అన్నిటిలో కూడా చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అంటారు। అంటే దీనికి శాస్త్రం ఏంటంటే, జాగ్రత్తగా భక్తి చేసుకోనాయనా అని పెద్దలు, మంచి పండితులు చెప్పిన వాగ్దానం అన్నమాట ఇది। అంతేగాని నాకై నేను కై కట్టి రాసుకొని చెప్పేది కాదు ఇది। అర్థమైందా? ఇప్పుడు దానివల్ల జరిగేది ఏమిటంటే, ఇప్పుడు కొన్ని చోట్ల కరోనా అనేది ఒక వ్యాధిలాగా వ్యాపించేసి, అది ఎందుకు వస్తుందంటే, మన గ్రామాలు శుద్ధిగా ఆరోగ్యంగా శుద్ధిగా ఉన్నంత వరకు ఏది ఉండదండి। మీ గ్రామాల్లో కొన్ని దేవాలయాలు చూస్తూ ఉన్నాను నేను ఈ కళ్ళతో। ఈ అన్నాలు అవుతుందండి బొట్టు పెట్టి, దండట పట్టుకుంటే పిండి అయిపోతట్టు ఉంది। కట్టారు, అఖండంగా కట్టారు గుడి। ఎందుకు? ఆ తల్లి ముఖానికి ఆ తల్లి తుడిసినోళ్ళు లేరు అక్కడ। ఊరి పేరు చెప్పకూడదండి, మనకెందుకు తలనొప్పి, అంతే। కాకపోతే ఏంటంటే మీరు కూడా తెలుసుకుంటారు, ఓహో మన గ్రామంలో కూడా మనం శుద్ధి చేసుకోవాలి, ఈ దానయ్య యోజనాడు, ఈ సిద్ధాంత యోజనాడు, ఈ పూజారి యోజనాడు, ఈ నాగేంద్ర స్వామి పూజ చేసిన యోజనాడు కాబట్టి అని చెప్పి మీరు కూడా శుద్ధి చేసుకొని మీ కుటుంబాలని, మీ గ్రామాలని, మీ పాడి పంటలని, నీ కొడుకు కోళ్ళ మనతాంతరం కూడా చల్లగా చూసుకుంటారని కోరుకున్నాను। అలాగే నేను కూడా మీ అందరూ బాగుండాలని, భూమి మీద బతికే మానవులందరూ కూడా జీవరాశి సహా చల్లగా కోరుకున్నాను। అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక పెద్దలకు చూపించండి నా వీడియో దయచేసి। బామ్మ ఉందా? ఆ బామ్మకు ఫోన్ చేసి మాట్లాడిస్తాను, మాట్లాడండి, నేను మాట్లాడతాను। ఆమె చెప్పేది ఆమె మీద మాట్లాడకుండా మీరు ఏమన్నా ఎట్లా చెప్తారు వాళ్ళు? ఎప్పుడు కూడా పెద్దలు చెప్పిన మాట మనము ఇక్కడ పెట్టుకోవాలి, అరికాలి కింద పెట్టి తొక్కేయకూడదు। అర్థమైందా? ఇవాళంతా కూడా గుడుకు రక్తం పరిగెడుతుంది, ఆ పరిగెత్తేటప్పుడు పెద్దవాళ్ళు మాట అనండి, అయ్యా అట కాదన్నప్పుడు ఆగిపోండి। అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి। జై నాకు ఏదన్నా అనుమానం ఉందనుకోండి, నా వీడియో మీద నా ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను, ఓకేనా? జై తల్లి, జై మాత, తల్లి మాతాకి జై। ఓం నమో నాగేంద్రే నమః, ఓం భగవతే నమః, ఓం నమో లోకండేశ్వరాయ నమః। జై నాగమ్మ తల్లికి జై, ఓం నా తండ్రి నాగుకి జై, ఓం లోకండేశ్వరాయ నమః, నమో ఆదిశేషాయ, జై నాగమ్మ తల్లి నమః, ఓం లక్ష్మీహరికి జై, కోదండరామ స్వామికి సీతారామ కళ్యాణి నమః, నమో నాగేంద్రే నమః, ఓం లోకండేశ్వరాయ నమః, ఓం లక్ష్మీహరికి జై, నా తల్లి నమ్మకి నాగమ్మకి జై, కోదండరామ స్వామికి జై, లక్ష్మీ స్వామికి జై, నా తల్లి నాగుకి జై, గోమాతాకి జై, బ్రహ్మ విష్ణు మహేశ్వర బిళపత్రే నమః, నమో నాగేంద్రే నమః, జై లింగానందేశ్వరే నమః, గోమాతే నమః, ఓం భగవతే నమః, లోకండేశ్వరాయ నమః, నమో ఆదిశేషాయ,
ఓం లోఖండేశ్వరాయ నమః ఓం భగవతే నమః నమో వాసుదేవాయ ఓం భూమాతాకి నమః ఓం నమో నాగేంద్రే నమః జై నాగు జై నాగు జై నాగమ్మ తల్లికి జై లక్ష్మణ కళ్యాణ హస్తాకర తల్లి మాతాకి జై అమ్మ తల్లి మాతాకి నమో నాగేంద్రే నమః భూమి పేరన్న మానవులందరూ కూడా చల్లగా ఉండాలమ్మ తల్లి మాతాకి జై జై మాత జై తల్లి ఓం భగవతే నమః లోకండేశ్వరాయ నమః నమో నాగేంద్రే నమః జై మాతాకి జై